వేడి వేడి అన్నంలో అలా ఆవకాయ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇక్కడ మేము 20 కాయల ఆవకాయ కాయలు తీసుకున్నాము. అవి ముందులా వాటర్లో వేసి కడిగి శుభ్రం చేసుకుని ఒక క్లాత్తో తుడుచుకుని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. సగం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న టెంకని తీసి ఆ పైన ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ కూడా తీసేసుకుని ఇలా మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇలా వెడల్పుగా ఉన్న ఒక టబ్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకుని అందులోకి పచ్చడిని కలుపుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మాకు 20 కాయలకి 1 కేజీ కారం, అర కేజీ ఆవపిండి, కొన్ని మెంతులు, ఇలా కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టుకున్నవి, అలాగే 2 లీటర్ల వరకు ఆయిల్ అయితే పట్టింది. ఇవన్నీ టబ్లో వేసి ఒకసారి ఈ మామిడికాయ ముక్కలకి కారము అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఉప్పు మీరు చూసుకుని వేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ బాగా పట్టిన తర్వాత మీరు జాడి ఉంటే జాడి, లేదంటే ఇలా ప్లాస్టిక్ బకెట్ కానీ ఏదైనా తీసుకుని ఎందులోకి పెట్టుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ అయితే సగం ముక్కల్ని అందులోకి వేసుకోండి. మేము ఇక్కడ 10 కేజీ బకెట్ తీసుకున్నాము. ఆ బకెట్లోకి ఈ ముక్కలన్నిటిని సగం వరకు వేసుకుని 1 లీటర్ ఆయిల్ అయితే ఫస్ట్ వేసుకున్నామండి. తర్వాత మిగిలిన ముక్కల్ని వేసుకుని పైనుంచి ఇంకొక లీటర్ ఆయిల్ని వేసుకున్నాము. మాకు ఇలా 2 లీటర్స్ వరకు ఆయిల్ అయితే పట్టింది. మీరు ఆయిల్, ఉప్పు కూడా చూసుకుని వేసుకోవాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఉప్పు, ఆయిల్ కరెక్ట్గా ఉండాలండి. ఆ రెండు తక్కువైతే పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టేసి 3 డేస్ వరకు పక్కన పెట్టుకోవాలి. 3 డేస్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మీరు ఏదైనా గాజు డబ్బాలో కానీ లేదంటే జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే పచ్చడి అన్నది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. అంతే, ఆవకాయ పచ్చడి పెట్టడం చాలా ఈజీ. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.